రేపు త్రిష అమ్మా నాన్న వస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అరవింద్ త్రిషల పెళ్లి జరిగిపోతుంది. తాతయ్య గారు చనిపోయాక వంశీ స్కూల్కి సరిగ్గా రాలేదు కదా? ఎగ్జాక్ట్లీ. ప్రతాప్ రుద్ర గారు చనిపోయిన తర్వాత వంశీ దారి తప్పాడు. జీనియస్ కుర్రాడు కాస్త మ్యాడ్ అయిపోయాడు. పిల్లలంతా వంశీ మీద కంప్లైంట్ ఇచ్చేవారు. రెడ్ కలర్ షర్ట్ వేసుకుని వచ్చే పిల్లల్ని కొట్టేవాడు, హింసించేవాడు, బ్లేడ్తో కోసేవాడు. ఓ జీసస్. ఒక ఇన్సిడెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏంటి పీటర్ గారు? నేను ఒకరోజు వంశీని బాగా మందలించి స్కూల్లో ఒక రోజంతా ఎడ్డలో నిలబెట్టాను. మరుసటి రోజు నా మీద కోపంతో ఒక పెయింటింగ్ వేశాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. ఏంటా పెయింటింగ్? వంశీ వేసిన ఆ పెయింటింగ్ ఇప్పటికీ నా దగ్గరుంది. 1 minute. ఇదే సార్ ఆ పెయింటింగ్. చూసారా, నేను ఉరేసుకున్నాను. అది చూసి వంశీ నవ్వుతున్నాడు. హౌ సిల్లీ థింగ్ ఇట్ ఈస్. పీటర్ గారు, మీరేమీ అనుకోకపోతే ఈ పెయింటింగ్ నేను తీసుకోవచ్చా? షూర్. ఇంత ముందొచ్చిన సైకియాట్రిస్ట్ కూడా ఈ పెయింటింగ్ చూపించాను. వస్తాను. నమస్తే. ఏందక్క చూస్తా ఉంటే ఏదో భయపడుతున్నట్టుండ్లా? కృష్ణవేణి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది చంద్రకళ. నిజమేనక్క. ఈ వయసులో ఎలాంటి సుఖ సంతోషాలు లేకుండా భర్తని చిన్నపిల్లాళ్ళ చూసుకుంటూ ఎట్టా సంసారం చేస్తుంది? ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచిస్తూ ఉంటే మనసంతా బాధతో నిండిపోతాం చంద్రకళ. పుట్టింట్లో జరపాల్సిన శుభకార్యం కూడా జరపలేకపోయామని చాలా బాధగా ఉంది చంద్రకళ. ఆ బాధ ఒకటి, మళ్ళీ కృష్ణవేణి పుట్టింటికొచ్చే జాడే లేదు కదక్క. కృష్ణవేణి సోది చాలు గాని ఇక పని కానివ్వండి. ఏంటి అలా చూస్తున్నావు? కృష్ణవేణి తన తలరాత తనే రాసుకుంది. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులే. ఇదిగో చంద్రకళ, ఆ బొప్పాయి ముక్కలు నేను కోస్తాను గాని ఈ మిరపకాయల సంగతి చూడు. అట్టాగే పెద్దమ్మ.
ఇదిగో వరం, రేపటి నుంచి 1 కేజీ బియ్యం ఎక్కువ ఉండాలి. 1 కిలో బియ్యమా? ఎందుకమ్మా? చంద్రగడ వాళ్ళమ్మ పీరం వస్తుంది కదా. అంటే ఏంటి పెద్దమ్మ నీ ఉద్దేశం? మా అమ్మ తిండిపోతానా? ఉద్దేశిందే ఉందే చంద్రకళ, ఎంత తిన్నా మీ అమ్మ కడుపు నిండద్దు. చూడక్క, అమ్మని పెద్ద మెట్ట ఎగతాలు చేస్తాండదు. ఇద్దరు కడపోళ్లే కదూ, ఒకళ్ళు పెద్ద జుట్టూరు, ఇంకొకళ్ళు చింతల జుట్టూరు. ఇట్టాగే ఎగతాళి చేసుకుంటూ ఉంటారు. నువ్వు పట్టించుకో మాకు. అట్టగే అక్క. అవును, మీ అమ్మ నిన్ననే వస్తుందని చెప్పా, ఇంకా రాలేదేంది? అయ్యో, ఏందక్క ఇల్లంతా కదులుతున్నట్టుండ్లా? అవును చంద్రకళ, ఆ అరుపులు చూడు, నక్కలు గబ్బిలాల అరుపుల్లా ఉండ్లా. అయితే మీ అమ్మ పీరం వచ్చినట్టుందే. అమ్మా చంద్రకళ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే పెడుతూ నా ఎర్రగుండా సిమెంట్ చంద్రిక, అమ్మా, నా కడపు సున్నుండు చంద్రిక, అమ్మా, నా గోల్ చెరువు పాలకోవా. అమ్మా. ఏమే, నువ్విక్కడ అమ్మ అనటం, మీ అమ్మేమో అక్కడ పాలకోవా అంటాం. సరిపోయింది, లోపలికి రమ్మని చెప్పవే. పెదవే పలికిన మాటల్లోనే పదండి తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఓసే చంద్రకళ, నిన్ను చూసిన సంతోషంలో మీ అమ్మ 2 కళ్ళల్లో కృష్ణా గోదావరిలు పొంగుతుండ్లా. అప్పుడు నువ్వు నీ చేతులతో ఆడవకమ్మా అని కన్నీళ్లు తుడుస్తావు. ఇంకేముంది, తొడిమలు తుంచిన నీ మిర్చి చేతులు మీ అమ్మ కళ్ళకు తగిలి నా సామిరంగా అనుకోవడం ఎందుకు, చూద్దాం. ఎన్ని రోజులై ఉండాలమ్మా నిన్ను చూసి. ఏడోకమ్మా, ఏడోక. కళ్ళు మంటలెత్తుకున్నాయి. చూసావా వరం, కూతురంటే పేరమ్మకెంత ప్రాణమో, వెక్కి వెక్కి ఏడుస్తుంది.
మంటే మంట కూతుర్ని చూడగానే అంతగా ఏడిస్తే కళ్ళు మంటగానే ఉంటాయి మరి. అది కాదలుడు, కళ్ళు కళ్ళు. అదే చిన్నలుడు, కూతుర్ని చూసి కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు అంటుంది. సర్లేమ్మా, ఏడ్చింది చాలు గాని లోపలికి పోదాం రా. అయ్యో అది కాదే, నా కళ్ళు మంట. కళ్ళలో మంటలేందమ్మా? కళ్ళు మండుతున్నాయే, కళ్ళల్లో కారు వేసినట్టుంది చంద్రకళ. ఏమైంది అత్తయ్య? కళ్ళు మండడం ఏంటి? అబ్బా మంట, నీళ్లు నీళ్ళివ్వే, నీళ్లు మండిపోతున్నాయే. ఏమయ్యా, ఇందాక పచ్చిమిర్చి తొడలు తీసినానయ్యా, ఆ చేతులతోనే అమ్మ కళ్ళు తుడిచిండ్లా. ఎంత పని చేస్తున్నావే చంద్రకళ? అమ్మో మంటలు వస్తున్నాయే. అయ్యో అయ్యో నా కళ్ళు, ఎంత పని చేస్తున్నావే? కళ్ళు మండిపోతున్నాయి. అయ్యో అలా చూస్తూ ఊరుకుంటావేంటే? మీ అమ్మని బాత్రూమ్ తీసుకెళ్ళి బాగుంటుంది. అమ్మ రావే. అయ్యో అటు కాదమ్మా, ఇటమ్మా. అమ్మ, రామ్మా. అయ్యో అయ్యో అమ్మా, తీసుకెళ్ళవే. అమ్మ రాయో. చూసారా వదిన దాని తెలివితేటలు? పచ్చిమిర్చి తొడుగులు వలిచి అదే చేత్తో వాళ్ళమ్మ కళ్ళు తుడిచింది. దాని మెదడు మోకాళ్ళలో ఉంది. సర్లే, ఏదో మర్చిపోయినట్టుంది. కళ్ళల్లో కొంచెం పచ్చిపాలేయమని చెప్పు, మంట తగ్గుతుంది. అలాగే వదిన. ఏందమ్మా, పచ్చిమిర్చి తొడిమిలు తీయమని చెప్పింది నీకు కదా. చేతులు నొప్పెడుతున్నాయని దానికిచ్చాను. ఇలా జరుగుతుందని నేనేమన్నా కలగన్నానా? పాపం, కళ్ళు ఎంతగా మండుతున్నాయో ఏమో. కనీసం ఎలా ఉన్నారని పలకరింపు కూడా లేకుండా రాగానే ఇట్టా జరిగిందేంది? జాగ్రత్తగా ఉండాలి. రేపు ఒక్కరోజు మేనేజ్ చేస్తే చాలు, పెళ్లికి లైన్ క్లియర్ అయిపోతుంది. ఎక్కడున్నా? నీ ఇంటికి ఎదురుగా కార్ పార్క్ చేస్తున్నాను, త్వరగా వచ్చాయి. భవానీ, అంతా నీ వల్లే. ఇప్పుడు ఏమైంది త్రిష? ఏమైంది అంటే, ఈ టైంలో నేను బయటకు వెళ్ళడం, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే? నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. టెన్షన్ ఏంటి? అరేంజ్డ్ అమ్మా నాన్నని కలవడానికి డే టైంలో వస్తే లాకేస్తుంది. నేను తర్వాత అయినా రమ్మన్నాను కదా. రోజుకి ఇన్నిసార్లు బయటకంటే కుదరదు, అదే ఒంటరిగా అస్సలు కుదరదు. ఎక్కడికి వెళ్ళినా అరవింద్ తోడుగా వస్తానంటాడు. త్రిష, ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా? రేపు డైరెక్ట్ గా మీ అమ్మా నాన్నల్ని దించేనా? ఏంటి, నన్ను చూడకుండానే? నీ ఫొటోస్ పంపించు, నీ కూతురు త్రిష అని నీ గురించి డీటెయిల్స్ చెప్తాను. వితౌట్ ప్లాన్ తో బ్లైండ్ గా వెళ్లి ఆ జమీందారీ ఫ్యామిలీని నమ్మించడం అంత ఈజీ కాదు.
నువ్వు అర్జెంటుగా 24 గంటల్లో అంటే నేను ఎలా అరేంజ్ చేయను? అయినా సరే నీ లక్, వాళ్ళిద్దరు దొరికారు. ఓకే ఓకే, టైం వేస్ట్ ఎందుకు? 5 నిమిషాల్లో నేను వస్తాను, సరేనా? Come on, darling. ఏంటిది? ఇంకాసేపట్లో ఆ అమ్మాయితో మీటింగ్ ఉంది. ముందు ఈ మీటింగ్ అయిన తర్వాతనే ఆ మీటింగ్. డోర్ బంద్ కర్నా భూల్ గయే. ఓకే ఓకే. Darling. Yeah. Yeah. కోడలు కావాలన్న తలంపుని నీ మనసులోంచి తీసే కృష్ణమే, నీ మనసులోంచి తీసే కృష్ణమే, నీ మనసులోంచి తీసే కృష్ణమే. గుడ్ నైట్ వంశీ గారు. కృష్ణవేణి, వాటర్ కావాలి కృష్ణవేణి. వాటర్ కావాలి కృష్ణవేణి. వంశీ గారు, వంశీ గారు, మంచినీళ్ళు కావాలా? అవును కృష్ణవేణి. అయ్యో, వాటర్ అయిపోయాయి వంశీ గారు. కిందికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. తొందరగా రా కృష్ణవేణి. అలాగే వంశీ గారు.
అమ్మయ్యా, ఎవరూ చూడలేదు. కృష్ణవేణి కృష్ణవేణి